ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసే ముందు పొంచి ఉన్న ప్రమాదం పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వాడు ఆ పొదల్లోనే వానికి వాడే మాట్లాడుకుంటున్నాడు. వాడి ప్రవర్తన చూసాకి నాకు చాలా భయం వేసింది. అలా వాడు ఒక 4 గంటల వరకు అలానే మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు వేరే ఆప్షన్ లేకపోవడంతో అలానే చూస్తూనే ఉండిపోయాను. అప్పుడు వాడు మెల్లగా లేచి నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తున్నాడు. వెళ్ళి ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఇదంతా నేను గమనిస్తున్నానని వానికి తెలియదు. తెల్లారేసరికి వాడు నార్మల్గానే పైకి లేచాడు. తర్వాత యథావిధిగా నడుచుకుంటూ ఇంటి వైపు వెళ్తున్నాడు. ఇక అప్పుడు నాకు అర్థమైంది, వీడు రోజు రాజు వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పేసి శ్మశానాలకు వెళ్తున్నాడు, రోజు క్షుద్ర పూజలు నేర్చుకుంటున్నాడని. ఇక నాకు మాత్రం చాలా కోపం వచ్చేసింది. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ నేను మాత్రం ఉదయం 10 గంటల వరకు ఇంటికి వెళ్ళలేదు. అదే అయోమయంలో పడిపోయాను. అలానే చూస్తూనే ఉన్నా. అసలు వాడిని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక అప్పటికే ఉదయం 11 అవుతుంది. ఇక నా కోపం కట్టలు తెంచుకుంది. ఇక ఇట్లనే ఆగితే వీడు ఇలానే చేస్తాడని చెప్పేసి కోపంతో ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళా. అప్పటికి అమ్మ ఇంట్లో అన్నం కూర వండేసి ఖాళీగా కూర్చుంది. వీడేమో మంచం మీద పడుకొని ఉన్నాడు. అక్కడ వాడిని పడుకోవడం చూసి నాకు ఇంకా కోపం ఎక్కువైంది. ఒక్కసారిగా లేవరా పైకన్నా, కానీ వాడు మాత్రం లేవట్లేడు. ఇక నా కోపం తట్టుకోలేక గట్టిగా తన్నాను వాడిని. వాడేమో కింద పడ్డాడు. అలా కింద పడిపోయిన వాడు, ఏమైందిరా నన్ను తన్నావు అని కోపంగా అడిగాడు. వాడు అలా అరిచేసరికి మా అమ్మ కూడా అక్కడికి వచ్చేసింది. ఏమైందిరా ఎందుకు తన్నావు అని అడిగింది. నేను కోపంతో, అమ్మ వీడేం చేస్తున్నాడు నాకు తెలియదు అని గట్టిగా అరిచాను. వాడేం చేశారా, వాడేమో మంచిగా పడుకుంటుంటే వాడు వచ్చి తన్నావు అని అన్నది. కానీ వాడికి మాత్రం నేను ఎందుకు తిన్నానో అర్థమైంది. వాడు వెంటనే భయపడుకుంటూ బయటకు వెళ్ళాలని ప్రయత్నించాడు, కానీ నేను మాత్రం గట్టిగా వాడిని పట్టుకున్నాను. వాడిని ఇంట్లోనే వేసి మొత్తం తలుపులన్నీ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి వాడిని కర్రతో పిచ్చగొట్టుడు కొట్టాను. నేను కొట్టే కొట్టుడికి వాడు తట్టుకోలేక గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. వాడలా బాధతో అరుస్తుంటే మా అమ్మ ఆపాలని చూసింది, కానీ నేను మాత్రం అస్సలు కంట్రోల్ అవ్వలేదు. అలా వాడిని ఒక అరగంట సేపు కొడుతూనే ఉన్నాను. నేను కొట్టే కొట్టుడికి వాడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు ఆ కర్రను పక్కన పడేశాను. వెంటనే మగ్గులో నుంచి నీళ్ళు తీసుకొచ్చి వాని ముఖం మీద గట్టి కొట్టాను. వెంటనే స్పృహలోకి వచ్చాడు, కానీ నన్ను చూసి భయపడుతూ మూలకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కానీ మా అమ్మకు మాత్రం అక్కడ జరుగుతున్న మ్యాటర్ గురించి అప్పుడు మా అమ్మతో ఇలా చెప్పాను నేను. అమ్మ, రోజు వీడు రాత్రి రాజువారి ఇంట్లో పడుకుంటున్నా అన్నాడు కదా, కానీ రాజువారి ఇంట్లోకి వెళ్ళట్లే. వీడు రోజు రాత్రి 11 గంటలకు శ్మశానంలోకి వెళ్తున్నాడు. వీడు రోజు శ్మశానంలోకి వెళ్ళి క్షుద్ర పూజలు తీస్తున్నాడు, దయ్యాలను మొక్కుతున్నాడు అని కోపంగా అరిచాను. నా మాటలు వినేసరికి మా అమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏంట్రా చెప్పేది అంది. అవునమ్మా నిజమే, కావాలంటే వీడిని అడుగు అని అన్నా. వాడు అప్పటికే భయపడుతూనే ఉన్నాడు. దయచేసి కొట్టకండ్రా, నేను చెప్తాను, మొత్తం చెప్తాను అన్నాడు. అప్పుడు మా అమ్మ వాడి దగ్గరికి వెళ్ళి, అసలు ఏమైందిరా, వీడు చెప్పేదంతా నిజమేనా అని అంది. అవునమ్మా అన్నట్టు వాడు తలూపాడు. వాడు అవును అని అనగానే మా అమ్మ కూడా అసలైన కోపం స్టార్ట్ అయింది. వాడిని నాకంటే గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. మా అమ్మకు నాకు అసలు వీడేం చేస్తున్నా అర్థం కాక మనసంతా దుఃఖంతో నిండిపోయింది. మా అమ్మ నేను బాధతో ఏడుస్తున్నాం. కానీ మా తమ్ముడు మాత్రం వాడేం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటికి మీ ఇద్దరం తేరుకొని వాడి దగ్గరికి వెళ్ళి అడిగాం, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావురా, అసలు ఏమైంది నీకని. వాడు అప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు. అప్పుడు మాకు అర్థమైంది, అమ్మకు నేను చేసిన మాంత్రికుడి దగ్గరికి వీడు వెళ్ళి క్షుద్ర పూజలు నేర్చుకొని ఇలా ప్రవర్తిస్తున్నాడని. ఆ మాంత్రికుడు వీటితో ఒక 2 నెలల పాటు నేను చెప్పిన పని చేస్తే నీకు డబ్బు, హోదా అన్నీ వస్తాయి, ఎవరి మనసులో ఏముందో అన్ని నువ్వు తెలుసుకోవచ్చు అని వీడికి ఆశ పెట్టాడంట. ఆ మాంత్రికుడు చెప్పినట్టుగానే వీడు కొన్ని రోజులు ఆ పూజలు చేస్తూనే ఉన్నాడు. ఇంకొన్ని రోజులు అయితే ఆ శక్తులు వీడికి వస్తాయని మాకు అర్థమైంది. మా అమ్మకి నాకు వాడి మీద చాలా కోపం వచ్చింది, అసహ్యం కూడా వేసింది. ఇక మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక అప్పటికప్పుడు మా బాబాయ్కి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాను. ఆయన అప్పటికప్పటికే మా ఇంటికి వచ్చేసాడు. అసలు ఏం జరిగిందని ఆయన అడగగానే వీడు జరిగిన మొత్తం మ్యాటర్ మొత్తం చెప్పేశాను. మొదట మేము చెప్పిన మాటలు మా బాబాయ్ నమ్మలేదు, కానీ తర్వాత వాడి నోటి నుంచి చెప్పేసరికి ఆయన నమ్మాల్సి వచ్చింది.
మా బాబాయ్ కూడా వాడిని చాలా గట్టిగా తిట్టాడు. ఆయన కూడా వచ్చి వాడిని గట్టిగా కొట్టాడు. ఇంకోసారి అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ శ్మశానం వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఒక 2 రోజులైతే వెళ్లకుండా ఉన్నాడు. అమ్మ నేను వీడినైతే అసలు బయటికి వెళ్ళనిచ్చటం కాదు. వీడు కూడా అసలు రాత్రి వేళ బయటికి వెళ్ళేటోడు కాదు. కానీ 3వ రోజు మాత్రం మేమంతా రాత్రి నిద్రపోతున్నాం. కానీ వీడి లోపల మాత్రం ఏదో తెలియని మార్పు మొదలైంది. అయితే అంతవరకు వీడి దుష్టశక్తి అయితే పూజించాడో ఆ దుష్టశక్తి వీడిని ఆవహించింది. అలా పడుకున్నాడు కాస్త ఒక్కసారిగా పైకి లేపి వానితో ఒక ఆట ఆడుకుంటుంది. ఎంతో గట్టిగా భయంకరంగా ఏడుస్తున్నాడు. ఆ అరుపులు కూడా ఎంతో భయంకరంగా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక మా అమ్మకు నాకు అర్థమైంది వీడికి దయ్యం పట్టిందని. కానీ మాకు మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రాత్రి వరకు అని కంట్రోల్ చేసి రేపు ఉదయం ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ వాడు మాత్రం అసలు కంట్రోల్ కావట్లేడు. బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ బయటికి వెళ్తే వీధిలో వాళ్ళు ఎవరైనా చూస్తే మా పరువు పోతుందని వాడిని గట్టిగా పట్టుకున్నాం. వాడిని ఇంట్లోనే వేసి బయట నుంచి తలుపు పెట్టాం. ఇక బయట నేను మా అమ్మ కూర్చొని గట్టిగా ఏడుస్తున్నాం. ఇక తెల్లారింది. కానీ తెల్లారేసరికి వాడంతా నార్మల్ అయిపోయాడు. ఇక ఈ విషయాన్ని మా బాబాయ్తో చెప్పాం. మా బాబాయ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని అసలు వీడు ఇలాంటి పనులు చేసేయడమే తప్పు, ఇలాంటి పనులను మధ్యలో ఆపితే వాడి ప్రాణాలకే ప్రమాదం, అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆయన కూడా ఆందోళన పడ్డాడు. అప్పటికే బాబాయ్ తెలిసిన వాళ్ళతో చాలామందితో కాల్ మాట్లాడాడు. అయితే అందులో ఒక పూజారి రేపు రండి, రేపు నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడంట. కానీ రేపటి వరకు కూడా ఆగుతాడా, ఈరోజు రాత్రి మళ్ళీ ఏం చేస్తాడా మాకైతే భయం అవుతుంది. ఆ రోజు రాత్రి మాకు తోడుగా మా బాబాయ్ కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. మార్నింగ్ నుంచి రాత్రి 6 గంటల వరకు బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే 8, 9 ఆ టైం కాగానే వాడిలో ఏదో మార్పు మొదలైంది. గట్టిగా అరుస్తున్నాడు, దయ్యంలా బిహేవ్ చేస్తున్నాడు, పిచ్చి పట్టినట్టుగా ఉరుతున్నాడు. ఇక వాడి ప్రవర్తన మీద తట్టుకోలేక వాడిని గట్టిగా కట్టేశాం. ఆ రోజు రాత్రి అయితే ఎలానో ఎలా గడిచిపోయింది. తర్వాత రోజు బాబాయ్ చెప్పిన ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాం. కానీ ఆ ప్రదేశానికి బైక్లో మేము వెళ్ళలేం. అందుకే ఒక ఆటో మాట్లాడుకొని నేను, బాబాయ్, వేరే ఒక అన్న ఆటో డ్రైవరు అందరం కలిసి ఆటోలో వెళ్తున్నాం. అమ్మ కూడా వస్తూ ఉంది. కానీ వద్దులే అని చెప్పేసి అమ్మని ఇంట్లో ఉంచాం. ఆ ప్రదేశం చాలా దూరంగా ఉంటుంది. మేము పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయిన వాళ్ళం. సాయంత్రం 5 గంటల వరకు అక్కడికి చేరుకోలేకపోయాం. 5:30కి అక్కడికి చేరుకున్నాం. అదంతా అడవి మార్గం. వాడికి ఉన్నట్టుండి అరవడం మొదలుపెట్టాడు. గట్టిగా అరుస్తున్నాడు. నన్ను చెవులు ఎవరో మాట్లాడుతున్నారు, నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు, అది ఇదని. మా బాబాయ్ ఇవన్నీ ఆపాలని చూస్తున్నాడు. అరే ఆగురా నాన్న, మనం ఓ పూజారి దగ్గరికి వెళ్తున్నాం, నీకు తగ్గిపోతానే. కానీ వాడు మాత్రం అసలు ఇది పట్టించుకున్నట్టు గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అయిపోయింది, నన్ను చంపేస్తుంది అని గట్టిగా అరుస్తున్నాడు. నాకు ఏడుపు వస్తుంది. వీడి అరిచలకు ఆటో డ్రైవింగ్ చేస్తున్న అన్న కూడా చాలా భయపడిపోయాడు. ఇక వీడి ప్రవర్తన కూడా చాలా భయంకరంగా మారింది. అరవడం నుంచి మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేశాడు. మా పీకలు కొరికేస్తా అన్నట్టు భయపడుతున్నాడు. ఇది ఎట్లా జరుగుతుందని మాకు ముందే తెలుసు. అందుకే ఆటోలో తాళ్ళు తీసుకొచ్చాం. వీడి కంట్రోల్ కావట్లేదని చెప్పేసి ఆ తాళ్ళతో మొత్తం గట్టిగా వాని నోరు, చేతులు, కాళ్ళన్నీ కట్టేసి అక్కనే కూర్చోబెట్టాం. ఇక ఎలాగా అయితే ఆ ప్రదేశానికి చేరుకున్నాం. అప్పటికే ఆ వ్యక్తి మా కోసం వెయిటింగ్ చేస్తున్నాడు బయట ఉండి. వీడిని వారి ఇంట్లోకి తీసుకెళ్ళాం. అప్పటికే ఆ పూజారి మొత్తం సిద్ధం చేసి పెట్టాడు. ఇంటి మధ్యలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో వీడిని కూర్చోబెట్టి అప్పుడు ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు. వీడు ఒక భయంకరమైన క్షుద్ర విద్య నేర్చుకున్నాడని, ఆ విద్యలో చనిపోయిన వాళ్ళని బతికించాలని, ఆ ఆత్మలతో మాట్లాడాలని, ఏవేవో పిచ్చి కోరికలని కోరుకున్నాడని ఆయన అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఆ విద్య నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోవాలంట. ఇట్లా మధ్యలో ఆపడం వల్ల వికటించి వీడిని చంపడానికి వచ్చిందని ఆ పూజారి చెప్పాడు. ఇప్పుడు వీడి ప్రాణాలు తీసుకోవాలని చెప్పేసి అది చూస్తుందని ఆయన చెప్పాడు. ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగాం. అప్పుడు ఆయన చెప్పాడు, 1 వారం పాటు వీడిని ఇక్కడ ఉంచండి, తగ్గించాక తీసుకెళ్దురే అని. తర్వాత అమ్మకు కాల్ చేసి ఇట్లా 1 వారం రోజులు పడుతుందమ్మా అని చెప్పాం. తర్వాత అమ్మ కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి ఆ ప్రవేశంలో ఉండడం వల్ల వాడికి వెళ్ళని దయాలు లాంటి ఏం రాలేదు. అలా 1 వారం రోజుల పాటు మేము అక్కడే ఉన్నాం. ఆ 1 వారం రోజులు చాలా భయంకరమైన పూజలు చేశారు.
వీడిని కొట్టేవారు, అంతా ఆగమాన్ చేసేవారు. అలా వారం రోజుల తర్వాత అయితే వీడిలో ఉన్న క్షుద్ర శక్తిని అయితే బయటికి తీసేశారు. కానీ వాడు అయితే బాగా అయ్యాడు. కాకపోతే వాడి హెల్త్ మాత్రం చాలా ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే ఆ క్షుద్ర శక్తి లోపల నుండి వీని లోపల మొత్తం రక్తం మొత్తం దాగేసిందంట. ఆ పరిహారాలన్నీ పూర్తి చేసి మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇదంతా చేసినందుకు ఆయన ఒక 5,000 తీసుకున్నాడు మా దగ్గర నుంచి. ఆ డబ్బులు కూడా మా దగ్గర లేకపోవడంతో మా బాబాయ్ ఇచ్చాడు వాళ్ళకి. ఇక వీడినైతే మా ఇంటికి తీసుకొచ్చేసాం. వీడికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చాడు. ఇంటికి వచ్చాక ఒక వారం రోజుల పాటు వాడు అలానే లైట్గా బిహేవ్ చేసేవాడు. అరిచేవాడు, ఏడ్చేవాడు, ఏదో చేసేవాడు. వాళ్ళకి మేము కాల్ చేసి అడిగాం, కానీ మొదట్లో అలా ఉంటుందిలే, తర్వాత తగ్గిపోతుందని వాళ్ళు చెప్పారు. ఇక ఒక వారం తర్వాత వీనికంతా సెట్ అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే నార్మల్గానే ఉన్నాడు. ఇది మా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.